ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈ వాక్యాలలో ఈరోజు యేసయ్య సిలువలో పలికిన 5వ మాటను చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. అంటే ఇక్కడ యేసయ్య గారు సిలువలో అంతలా సిలువయాగం చేసిన తర్వాత దప్పిగొనుచున్నాను అనేసి అంటాడనమాట. అంటే 4వ మాట చూసాం కదా, తల్లిని శిష్యుని తల్లికి ఇచ్చి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పిన తర్వాత ఈ మాట అంటాడనమాట. అంతా కంప్లీట్ అయిపోయింది, బాధ్యత అయిపోయింది, ఎవరి బాధ్యతను వాళ్ళకి అప్పగించాను, నేను చేయాల్సిందంతా ఈ లోకంలో చేసేసాను అంతా అనేసి లేఖనము నెరవేరునట్లు. అంటే ఈ లేఖనం ఎక్కడ నెరవేరిందని చూద్దాము. అంటే ఇదంతా జరిగిందని సమాప్తమైనదని తెలిసి ఏమంటాడు, ఇదిగో నేను దప్పిగొనుచున్నాను అని అంటాడు. ఆ లేఖనము ఎక్కడుందంటే కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనము. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ లేఖనం నెరవేరడానికి ఆయన అంటూ వచ్చినాడు, నేను దప్పిగొనుచున్నాను అనేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటాడనమాట. ఇది ఒక రీజన్ ఇలా అనడానికి. ఇది మన ఆత్మీయ జీవితానికి మనము ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆయన దప్పిగొనుచున్నాడు అనేసి ఎందుకు అన్నాడంటే, అంతలా శ్రమ పడుతూ వచ్చినాడు, శరీరంలో ఒక్క రక్త బొట్టు కూడా లేదు, అంత వాటర్ అనేది బయటికి గారుతూ ఉంది, అంతలా సిలువలో యాగమవుతూ వచ్చినాడు, రక్తం అంతా పోయింది, తలకు ముళ్ళ కిరీటం ఆ రక్తం గారుతుంది, చేతులకి మొత్తం మేకులు కొట్టించుకున్నాడు ఆ రక్తం గారుతుంది, అంతా అయిపోయింది, మొత్తం అలసిపోయాడు. ఒక మనిషికి అలసిపోయినప్పుడు ఎంత దాహం వేస్తుందండి, నిజంగా చాలా దాహం వేస్తుంది కదా. ఇప్పుడు ఎండాకాలంలో మనము ఒక ఎండకి ఒక మధ్యాహ్నకాల సమయం ఎందుకండి, ఒక మార్నింగ్ 10-11 ఆ టైంలో మనం బయటికి వెళ్ళి లోపలికి రూమ్లోకి వచ్చేసరికి ఎంతో ఎండ ఉంటుంది, ఎంతో దాహం వేస్తుంటుంది, ఆ డ్రింక్ తాగాలి ఈ డ్రింక్ తాగాలి అనేసి ఏదేదో తాగేస్తుంటాం కదా. మరి అంత దప్పిగొన్నాడు. మరి ఆయన కల్వరి సిలువలో అంతలా సిలువ మోసి అంతలా త్యాగం చేసి అంతలా శరీరం అంతా నలుగొట్టుకొని ఉంటే మరి ఆయనకెంత అలసిపోయి ఉంటాడో కదా. నిజంగా ఇక్కడ ఆయన మన కోసము తన శరీరాన్ని ఎంతగా నలుగొట్టుకున్నాడు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను దప్పిగొనుచున్నాను అనేసి. మరి ఆయన మన కొరకు ఎందుకు దప్పిగొనుచున్నాడు? ఆయనకి ఏం అవసరం? కేవలం నువ్వు నేను నరకంలో పడకూడదని, ఆ శిక్షను తప్పించుకోవాలనేసి ఆయన మనకొచ్చి శిక్షను తన మీద వేసుకున్నాడు. ఇంతలా అలసిపోయి దాహం కొన్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. కేవలం ఎవరి కోసం? ఆయన నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమ కోసం ఇదంతా చేస్తూ వచ్చినాడు. నిజంగా మనం అనేకసార్లు అంటుంటాం, అసలు నాకు అవసరమా ఇంతలా చేయడం, త్యాగం చేయడం ఎందుకు? ఎవరు చావాలి చేస్తే అయిపోతుంది కదా, ఎవరి శిక్ష వాళ్ళు పడితే అయిపోతుంది కదా. అంటే ఆయన నిన్ను నన్ను నిర్మించింది మనం నరకంలో శిక్షకు పాత్రలం కావడానికి కాదండి, ఆయన రాజ్యంలో నిత్యము సుఖ సంతోషాలతో జీవించాలి అనేసి. సుఖ సంతోషాలతో ఎప్పుడు జీవించాలి, ఎప్పుడు నవ్వుతుండాలి, ఆయన పక్కన కూర్చొని ఉండాలని. కానీ నరకములో ఆ నరక వేదనలో మనము కాలిపోవద్దు అనేసి ఆ కలువరి సిలువలో యాగమవుతూ వచ్చినాడండి. మరి నా జీవితంలో ఆయన మన కొరకు దప్పిగొన్నట్లు మనము ఆయన కొరకు కొన్ని ఆత్మలను దప్పిగొనే స్థితిలో ఉంటున్నామా? మనము ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు తృష్ణ కలిగే స్థితిలో ఉంటున్నామా? అవును, నాకు ఆయన సన్నిధి కావాలి, ఆయన సన్నిధి అంటే నాకు ఎంతో దాహము, ఆ దాహంతో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంతో నెమ్మది వస్తుంది, ఎంతో సంతృప్తి అనేది నాకు వస్తుంది. ఆయన వాక్యము జీవజలం వలె నా హృదయంలోనికి వెళ్తుంది అనేసి మనం ఎంతమంది ఆసక్తి కలిగి వెళ్తున్నాము? ఎంతమంది మన చుట్టుపక్కల నశించిపోతున్న ఆత్మలను చూసి అయ్యో వీళ్ళు నశించిపోతున్నారే, ఈ ఆత్మల పట్ల నేను దాహం కలిగి ఉండి నా శరీరాన్ని నలుగొట్టుంటే, నా మోకాల ప్రార్థన ఇంకా ఎక్కువ చేసుకున్నట్లయితే ఆత్మలు రక్షింపబడతాయి కదా అని ఎంతమంది మనము ఆత్మల కొరకు ప్రయాసపడే స్థితిలో ఉంటున్నాం. ఎంతమంది ఆయన కొరకు ఆత్మలను తీసుకురావాలని దాహం కలిగి దప్పిగొంచున్నాము అనేది చాలా తక్కువ అండి. మనం చాలా తక్కువ మంది మనము ఆయన కొరకు ప్రయాసపడే స్థితిలో ఉంటాం. ఆయన మన కోసం ప్రయాసపడాలి కానీ మనం ఆయన కొరకు ప్రయాసపడే స్థితిలో ఉండమండి. ఇంకా ఎన్ని రోజులు ఇలా మనము నేను నా దేవుడు నాకు చాలు అనే స్వార్థము ఉంటాం. కోత ఎంతో ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారని ఆయన వాక్యం సెలవిస్తుంది. మరి ఆ పనివారుగా నువ్వే ఎందుకు ఉండకూడదు? ఆయన రాజ్యం కొరకు ఎందుకు నువ్వు సిద్ధపడకూడదు? ఇంకా ఆత్మలను ఎందుకు సిద్ధపరచొద్దు? ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, నిన్ను పిలుచుకొని ఉన్నాడు. ఆయన ఊరికే కాదండి, ఆయన కొరకు ఆత్మలను రక్షించాలని నీ చుట్టుపక్కల నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ సొంత వారే ఆయన రాకడ ఇదే క్షణాన్ని వస్తే విడవబడే స్థితిలో ఉంటే నువ్వు ఒక్కరివే ఆ రాజ్యానికి వెళ్ళి ఏంటి చెప్పండి? వాళ్ళు అంటారు, అయ్యో నీ బిడ్డ నాకు చెప్పలేదు సువార్త అని అంటే మన మొహం ఎక్కడ పెట్టుకుంటామండి? ఆయన ఈ క్షణాన ప్రశ్నిస్తున్నాడు, ఆత్మల కొరకైన దాహం నీకుందా అనేసి.
ఈ వాక్యము మనందరి జీవితంలో గొప్ప దాహమును రేపి అనేక ఆత్మలను ఆయన యొద్దకు నడిపింతుముగాక. ఆమేన్.